హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం గోల్కొండ కుతుబ్ షాహీలకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేద్దామండి. ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి. అయితే మరి గోల్కొండ కుతుబ్ షాహీల్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మనకి తెలుగు లిటరేచర్లో భాగంగా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలామంది రైటర్స్ ఉంటారండి ఇందులోని. అలాగే అందుకని ఏపీ హిస్టరీలో మనకు కనీసం 2 to 3 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తుంటాయండి. కొన్నిసార్లు 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట మనకి. మరి తెలంగాణ హిస్టరీలో కూడా మనకి గోల్కొండ కుతుబ్ షాహీల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి డీటెయిల్గా మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ఇప్పటిదాకా మీరు కనుక మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చానండి, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఆంధ్ర హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, అలాగే ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ సబ్జెక్టులతో పాటుగా మీరు ఫుల్ కోర్సెస్ కనుక మీకు కావాలనుకుంటే కూడా మన యాప్లోనే అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్సుని మీరు తీసుకోవచ్చు. ఓకేనండి. పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అయినా, గ్రూప్స్కి ప్రిపేర్ అయినా, దేనికి ప్రిపేర్ అయినా. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామంటే, మువ్వ పదాలు రచించిన క్షేత్రయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవాడంట. చూడండి, క్షేత్రయ్య యొక్క అసలు పేరు తీసుకుంటే వరదయ్య. ఓకేనండి. అరుదైన వరదయ్య, బిరుదైన క్షేత్రయ్య అని చెప్పి వేటూరి సుందరమూర్తి గారు ఒక పాటలో కూడా రాయడం జరిగిందనమాట. మరి ఈయన ఎవరి ఆస్థానంలో ఉన్నారు? అబుల్ హసన్ తానీషా, అబ్దుల్లా కుతుబ్ షా, సుల్తాన్ కులీ కుతుబ్ షా అండ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అండి. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానం అండి. సో వాస్తవానికి తీసుకుంటే అబ్దుల్లా కుతుబ్ షా 1626 నుంచి 1672 వరకు రూల్ చేయడం జరిగిందనమాట అబ్దుల్లా కుతుబ్ షా. ఓకే, వాస్తవానికి తీసుకుంటే మొత్తంగా కుతుబ్ షాహీలు అయితే మనకి 1512 నుండి 1687 దాకా మనకి 175 సంవత్సరాల పాటు పరిపాలించారనమాట. మరి అబ్దుల్లా కుతుబ్ షా ఏంటంటే అట్ ద ఏజ్ ఆఫ్ 12 ఓకేనండి బికేమ్ ద సుల్తాన్ ఆఫ్ గోల్కొండ అనమాట. అయితే ఈయన కాలంలోనే షాజహాన్ అనమాట గోల్కొండ ప్రాంతం మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసిన తర్వాత ఈయన వాళ్ళకి సామంతులుగా మారాడు. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే కోహినూర్ డైమండ్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే గోల్డెన్ పికాక్ థ్రోన్ కూడా షాజహాన్కి ఇచ్చినటువంటి గోల్కొండ సుల్తాన్ ఎవరంటే మనకి అబ్దుల్లా కుతుబ్ షా అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్దుల్లా కుతుబ్ షా గురించి వచ్చినప్పుడు మనకి. సో క్షేత్ర ఈయన ఆస్థానంలో ఉన్నాడండి. మరి ఈయన రచించినవి ఏంటంటే మనకి మువ్వ పదాలు. చూడండి, మువ్వ అంటే చిన్న అని అర్థం. యాక్చువల్లీ ఏంటంటే మనం మువ్వలు వేసుకుంటారు కదా, మన మువ్వలు ఏంటి సౌండ్ వస్తుంది కదా మనకి, కాళ్ళకి పెట్టుకుంటారు గజల్లాగా, అవి చిన్న చిన్న ఉంటాయి అనమాట. అలాంటి పదాలు రచించడం అనే మువ్వ పదాల కాన్సెప్ట్ అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుని మనకి అంటే చిన్న పాయింట్లోనే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్. రాముడు మంచి బాలుడు, ఇది కూడా ఒక మువ్వ పదం కిందకి వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇలాంటివి చాలా రచించాడు అనమాట. సో మువ్వ పదాలు రచించే మనకి క్షేత్ర ఎవరి ఆస్థానంలో ఉన్నారంటే అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో ఉన్నారనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూద్దామండి, గోల్కొండ ప్రజలచే బడే మాలిక్గా పిలువబడింది ఎవరంట. ఓకేనండి. గోల్కొండ ప్రజలందరూ కూడా బడే మాలిక్గా ఎవరిని పిలిచారంట? సుల్తాన్ కులీ, జంషీద్ కులీ, ఇబ్రహీం కులీ కుతుబ్ షా అండ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అండి. సుల్తాన్ కులీ అండి, ఈయన వచ్చేసి 1512లో మనకి గోల్కొండ సామ్రాజ్యాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. గోల్కొండ అనేది ప్రారంభించింది సుల్తాన్ కులీ అండి. ఇతనికి మరో పేరంటే కుతుబ్ ఉల్ ముల్క్ అని కూడా పిలుస్తారండి, ఖవాస్ ఖాన్ అంటారు అనమాట. ఈ 2 బిరుదుల్ని ఎవరిచ్చారంటే బహమనీ రాజు అయినటువంటి మహమ్మద్ II ఇచ్చాడనమాట. రెండవ మహమ్మద్ ఇచ్చినటువంటి బిరుదులు అనమాట ఇవి యాక్చువల్లీ. మరి వాస్తవానికి తీసుకుంటే గోల్కొండ అనేది బహమనీ సామ్రాజ్యంలో ఒక పార్ట్. ఎందుకంటే 1347లో బహమనీ సామ్రాజ్యం అనేది అబ్దుల్లా హసన్ గంగుతో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అబ్దుల్లా హసన్ గంగు తర్వాత తర్వాత చాలామంది రూల్ చేస్తారు. మహమ్మద్ III, మహమ్మద్ II కూడా పరిపాలించడం జరిగిందనమాట. అలాగే వీళ్ళకి ఒక ప్రధానమంత్రి ఉండేవాడు అనమాట యాక్చువల్లీ, మహమ్మద్ గవాన్ అని. అక్కడ ఉన్న వాళ్ళంతా తను చంపేస్తారనమాట యాక్చువల్లీ. ఆ తర్వాత జరిగిన అలజడులు ఇవన్నింటి కారణంగా బహమనీ సామ్రాజ్యం మనకి 5 పార్ట్లకు విడిపోతుందండి. 5 పార్ట్లు వచ్చేసి ఒకటి మనకి బీరార్ అండి, రెండోది వచ్చేసి మనకి బేదర్ అండి, మూడోది వచ్చేసి బీజాపూర్ అండి, తర్వాత అహ్మద్ నగర్ అండి, తర్వాత వచ్చేసి మనకి గోల్కొండ. సో గోల్కొండ వచ్చేసి 1512లో అనమాట ఈయన ప్రారంభించడం జరిగింది గోల్కొండ నుంచి అడ్మినిస్ట్రేషన్ని. కాకపోతే గోల్కొండ స్వతంత్రం ఎప్పుడైందంటే 1518లో అయిందనమాట. అందుకనే 2018లో మనకి 500 సంవత్సరాల చరిత్ర అనమాట గోల్కొండకి సంబంధించిన అనమాట ఉత్సవాలు కూడా చేయడం జరిగిందనమాట 2018లోని. సో మరి ఇదనమాట. సో 1510 గుర్తుపెట్టుకోండి, 1512 నుంచి 1687 దాకా అనమాట పరిపాలన చేశారండి మొత్తం కుతుబ్ షాహీలు. మరి 1512లో సుల్తాన్ కులీ అనమాట ప్రారంభించారు. కాకపోతే స్వతంత్రం ప్రకటించుకొని ఎప్పుడంటే మనకి 1518లో మనకి స్వతంత్రం ప్రకటించుకొని గోల్కొండ రాజధానిగా చేసుకొని రూలింగ్ చేయడం జరిగింది. సో ఇతన్ని కుతుబ్ ఉల్ ముల్క్ అంటారు. అలాగే ఖవాస్ ఖాన్ అని కూడా పిలుస్తారండి. 2 బిరుదులు మహమ్మద్ II ఇచ్చారండి. అలాగే బడే మాలిక్ అని కూడా ప్రజలైతే పిలుచుకునేవారు అనమాట ఇతన్ని. నెక్స్ట్ చూడండి, 1363లో గోల్కొండని ఏమని పిలిచేవారంట. 1363లో గోల్కొండ అంటే బహమనీ సామ్రాజ్యంలో ఉండేది అప్పటికి. మరి మహమ్మద్ నగరమా, కుత్బుల్లాపూర, అమీర్పేట, హుస్సేన్ నగర్, మలక్పేట అండి. ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ నగరం అండి యాక్చువల్లీ. సో ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం,
రెండవ మహమ్మద్, మూడవ మహమ్మద్ వీళ్ళంతా పరిపాలించారని చెప్పేసి చెప్పుకున్నాం కదా మనం. అందుకని ఆ ప్రాంతానికి మహమ్మద్ నగరాన్ని పిలిచారనమాట. వాస్తవానికి ఓకే, చాళుక్యుల కాలంలో దీనికి వచ్చేసి మంగళపుర అనేవారండి యాక్చువల్లీ. ఓకేనండి, మంగళపుర అని చెప్పేసి అనేవారు అనమాట యాక్చువల్లీ. అయితే ఇది ఒక కొండ ప్రాంతం, అంటే కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉండేదన్నమాట వాస్తవానికి. తర్వాత కాకతీయులు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక దుర్గాన్ని నిర్మించారనమాట. సో ఆ తర్వాత ఏంటంటే సాధారణంగా గోవుల్ని మేతకి తీసుకొచ్చారనమాట ఈ ప్రాంతం. అంటే కొండ మీదకి తీసుకెళ్తారు కదా సాధారణంగాను, పచ్చిక బయళ్ళు ఉంటాయి కదా అక్కడ, అలా అనమాట గోవుల్ని మేతకి తీసుకొచ్చారండి. అలా కాస్త ఏంటంటే గోవుల కొండగా మారిందనమాట. ఆ గోవుల కొండ అనేది ప్రోగ్రెస్లో ఏమైందంటే గోల్కొండగా మారిందనమాట యాక్చువల్లీ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. ఓకే, కుత్బుల్లాపూర్, ఓకేనండి, సారీ అండి, మహమ్మద్ నగరం అని చెప్పేసి పిలిచేవారనమాట యాక్చువల్లీ దీన్ని. సో మరి చూడండి, చాళుక్యయుగంలో దీనికి మునగాలపురం కదండి, మంగళపురం అని చెప్పేసి పిలిచేవారనమాట. మరి ఓకే, కాకతీయులు ఒక దుర్గాన్ని నిర్మించారు అక్కడ. ఓకేనండి, గోవుల్ని మేతకి తీసుకొచ్చేవారండి. ఆ కారణంగా ఆ ప్రాంతానికి గోవుల కొండ అన్నారు. తర్వాత కాలంలో మనకి గోల్కొండగా మారింది. మరి నెక్స్ట్ చూడండి, యయాతి చరిత్రను పొన్నగంటి తెలగనారెడ్డి ఎవరికి అంకితం ఇచ్చారంట? యయాతి చరిత్ర అనేది మనకు రచించిన ఎవరంటే మనకి పొన్నగంటి తెలగనారెడ్డి అనమాట. ఇతను ఎవరికి అంకితం ఇచ్చారు? ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి ఇచ్చారా? సర్దార్ అమీర్ ఖాన్కి ఇచ్చారా? మహమ్మద్ కులీ కుతుబ్ షాకి ఇచ్చారా? మహమ్మద్ హుందానికి ఇచ్చారంట? మనకి సర్దార్ అమీర్ ఖాన్కి ఇచ్చారనమాట యాక్చువల్లీ. చూడండి, ఇక్కడ తీసుకుంటే ఇతని ఆస్థానంలో ఎవరంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉండేవారు అనమాట యాక్చువల్లీ. ఈయన పొన్నగంటి తెలగనారుడు. ఇతనితో పాటు చాలామంది రైటర్లు ఉండేవారండి. మరి ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉన్నది ఎవరెవరంటే కందుకూరు రుద్రకే ఉన్నారు, అలాగే పొన్నగంటి తెలగనారుడు, అలాగే అద్దంకి గంగాధరుడు. వీళ్ళంతా కూడా ఏంటండి అంటే ఓకే, ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో ఉండేవారు అనమాట యాక్చువల్లీ. అయితే ఇతను వాస్తవానికి తీసుకుంటే ఇతన్ని మల్కీ బ్రాహ్మణ్ అని కూడా పిలిచేవారు యాక్చువల్లీ. ఓకేనండి, ఎందుకంటే తెలుగు భాష మీద విపరీతమైనటువంటి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ అనమాట ఇతనికి. ఎందుకంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఏంటండి అంటే వాళ్ళ బ్రదర్ జంషీద్ పరిపాలిస్తున్న టైంలోని ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఏం చేస్తారంటే అతనికి వ్యతిరేకంగా కొన్ని కుట్రలు పన్నుతాడు. ఆ టైంలో జంషీద్ ఎలాగైనా సరే ఇతన్ని చంపేద్దామన్న ఉద్దేశంతో అనుకున్నప్పుడు అనమాట ఇతను విజయనగర సామ్రాజ్యంలాగా పారిపోతాడు అనమాట. విజయనగర సామ్రాజ్యంలో ఎవరంటారు అప్పటికి? అలీ రామరాయలు ప్రత్యక్షంగా రూల్ చేయనప్పటికి కూడాను అతని ఆధ్వర్యంలోనే నడుస్తుంది విజయనగర సామ్రాజ్యం మొత్తం. ఓకే, అలీ రామరాయలు ఎవరంటే కృష్ణదేవరాయలు యొక్క అల్లుడు అనమాట యాక్చువల్లీ. సో ఈ అలీ రామరాయల ఆస్థానంలోకి వెళ్ళిపోతాడనమాట. సో అక్కడ దాదాపు 8 సంవత్సరాలు ఉండి అతను పూర్తిగా తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ని పెంచుకుంటాడండి. అలా ఇక్కడికి వచ్చి కూడా ఆయన తెలుగుని డెవలప్ చేస్తాడనమాట. అలాగే ఉర్దూ భాష కూడా ఈయన టైంలోనే బాగా డెవలప్ అయింది కాబట్టి తను ఉర్దూ చాజర్ అని కూడా పిలుస్తారనమాట. సో మరి ఈయన కాలంలో కందుకూరు రుద్రకే ఉన్నాడండి. తను రచించిన నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం, జనార్దన అష్టకం. ఓకే, మరి ఇబ్రహీం కులీ కుతుబ్ షాని శివుడితో పోల్చడం జరిగిందండి. ఓకేనండి, ఎవరిని? కందుకూరు రుద్రకవ్ అనమాట. శివుడితో పోల్చాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షాని. అలాగే కందుకూరు రుద్రకవ్ అనమాట ఇబ్రహీం కులీ కుతుబ్ షా రెంటి చింతల అనే అగ్రహారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగాడండి. రెంటి చింతల అగ్రహారాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎవరికి ఇచ్చాడంటే కందుకూరు రుద్రకవికి ఇచ్చాడనమాట. నెక్స్ట్ తీసుకుంటే అద్దంకి గంగాధరుడు అండి తపతి సవరణోపాఖ్యానం రాశాడు. అలాగే పొన్నగంటి తెలగనారుడు అండి ఏఆర్ చరిత్ర తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం అనమాట. ఇది ఇబ్రహీం సర్దార్లో ఒకడైనటువంటి అమీర్ ఖాన్కి అంకితం ఇచ్చారనమాట. మరి అమీర్ ఖాన్ భార్య పేరు బడే బీబీ పేరు. ఇవే పిల్లలకి అనమాట ఉచితంగా పాలు అనేది పంచడం జరిగిందనమాట అప్పట్లో. ఓకేనండి, సో మరి చూడండి ఇక్కడ నెక్స్ట్ ప్రజలచే మల్కీ బ్రాహ్మణ్ అని ఎవరిని పిలిచారు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మహమ్మద్ హుందాని, మహమ్మద్ కులీ కుతుబ్ షా, జంషీద్ అండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇబ్రహీం కులీ కుతుబ్ షాని మల్కీ బ్రాహ్మణ్ పిలిచేవారనమాట. నెక్స్ట్ తీసుకుంటే కుతుబ్ షాహీల పాలనా కాలంలో స్వర్ణయుగంగా ఎవరిని పిలుస్తారంట? ఓకేనండి, గోల్డెన్ ఎరైన్ కుతుబ్ షాహీస్ అంటే మనకి మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, అబుల్ హసన్ తానిష్ అండ్ అబ్దుల్లా కుతుబ్ షా అండి, మహమ్మద్ కులీ కుతుబ్ షా అండి. ఎందుకంటే ఈయన కాలంలో మనకి భాగ్యనగర్ వచ్చింది. భాగ్యనగరం అంటే మనకి ప్రస్తుతం ఉంటే హైదరాబాదు. ఈ హైదరాబాద్ అనేది ఏంటంటే చించెల అనే గ్రామం నుంచి డెవలప్ అయిందనమాట యాక్చువల్లీ హైదరాబాదు. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఈయన కాలంలోనే చార్మినార్ కూడా స్టార్ట్ అయిందనమాట. చార్మినార్ కాన్సెప్ట్ ఏంటి వాస్తవానికి ఏంటంటే ప్లేగు వ్యాధి ఏదైతే వచ్చిందో ఆ ప్లేగు వ్యాధి నిర్మూలన చేసినందుకు గాను చార్మినార్ని కన్స్ట్రక్షన్ చేశారండి. చార్ అంటే 4, మినార్లు అంటే స్తంభాలు అనమాట. 4 స్తంభాలు అనమాట చార్మినార్. చూడండి, విజయనగర రాజు అయినటువంటి రెండో వెంకటపతి రాయలతో సుదీర్ఘమైన యుద్ధాలు చేశారనమాట మహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి ఈయన యొక్క పేష్వా మిర్ములిన్ అరిస్టాని అలాగే అమీన్ ఉల్ ముల్క్ సహాయంతో తిరుగుబాట్లను అణిచివేసి ఓకేనండి ఆ గోల్కొండ ప్రాంతంలో శాంతి భద్రతలను నడిపించింది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతని ఆస్థానంలో విద్యలకు కళలకు విశేష ఆదరణ లభించిందనమాట. ఓకేనండి, అందుకని చెప్పేసి ఇతని ఓకేనండి కాలంలో గోల్కొండ అనమాట ఓకేనండి స్వర్ణయుగంగా చెప్తారనమాట. మరి గొప్ప పాలకుడు ఇతనైనా ఇతను ఒక గొప్ప కవి కూడాను. ఉర్దూ మరియు పర్షియా భాషలు అనేక కవిత్వాలను కూడా రాయడం జరిగిందండి. మరి తన కలం పేరు ఒకసారి అడిగాడండి ఎగ్జామ్లో అండి. మానీల్ అనేది ఎవరి కలం పేరు అని అడిగాడు. మనకి మానీల్ అంటే అర్థం ఏంటంటే మానీల్ అనేది ఎవరి కలం పేరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా పేరు యొక్క పెన్ నేమ్ అనమాట, పెన్ నేమ్. ఓకే, జనరల్గా ఏంటి మనకి ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని ఉంది. ఆయన ఒరిజినల్ నేమ్ చెంబోలు సీతారామ శాస్త్రి యాక్చువల్లీ. కానీ సిరివెన్నెల అనే సినిమాకి
పాటలు రాసి ఆయనకి పేరు వచ్చింది కాబట్టి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయ్యాడు అనమాట. అంటే ఒక పర్సన్కి పేరు ఒకలాగా ఉంటుంది, వాళ్ళ యొక్క పెన్ నేమ్ ఒకటి ఉంటుంది అనమాట యాక్చువల్లీ. సో అలా మీకు తెలిస్తే కిందన పెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఎవరు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు యాక్చువల్లీ. అతను త్రివిక్రమ్ శ్రీనివాస్ కదా అతని పేరు, యాక్చువల్లీ ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ అతని పేరు. కానీ త్రివిక్రమ్ అనేది అతని యొక్క పెన్ పేరు అనమాట యాక్చువల్లీ. సో పెన్ నేమ్ ఒకటి ఉంటుంది, పర్సన్ నేమ్ ఒకటి ఉంటుంది అనమాట. అలా ఏంటంటే మనకి ఓకేనండి, ఇతని యొక్క కలం పేరు వచ్చేసి మానిల్ అనమాట. చాలా ఇంపార్టెంట్. మీకు కూడా అలాంటి కలం పేర్లు ఏమైనా తెలిస్తే మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇతని కవిత్వాలు కులియత్ కులి అనే పుస్తకంలో సేకరించబడ్డాయి. ఇతని కాలంలో మరుగంటి సింగనాచార్యులు దశరథనాథ నందన చరిత్రను కూడా రచించారండి. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు నేను. చూడండి, ఇతని కాలంలో మరుగంటి సింగనాచార్యులు రచించిన పుస్తకం ఏంటంటే దశరథ రాజ నందన చరిత్ర. ఓకే, ఇది నిర్దోష్టి కావ్యం. మరి నిర్దోష్టి కావ్యం అంటే ఏంటో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే ఓష్ణములు అంటే పెదవులు. ఓకే, ఓష్ణములు అంటే పెదవులు అనమాట యాక్చువల్లీ. ఓష్ణం అంటే పెదవులు కాబట్టి నిర్దోషం అంటే పెదవులు కానిది. అంటే అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవు అని చెప్పేసి మనం చెప్తుంటాం కదా వాస్తవానికి. మరి నువ్వు అంటే కలవు, నేను అంటే కలవు, మనం అంటే కలుస్తాయి. ఓకే, పెదవులు కలవడం అంట. సో పెదవులు కలిస్తే ఓష్టం అంటారు, కలవకపోతే నిర్దోష్టం అంటారు అనమాట. ఇక్కడ మనకి పా, ఫా, బా, బా, మా అనే అక్షరాలను ఓష్ట్యాలు అంటారండి. వీటిని ఉచ్చరించేటప్పుడు మనకి పెదవులు కలుస్తాయి అనమాట. అలా పెదవులు కలవకుండా ఒక పుస్తకాన్ని రచించారనమాట. ఓకే, అలా పద్యాలు రచించడమే మనకి నిర్దోష్ట కావ్యం కింద చెప్తారు. మరి ప్రసిద్ధ కావ్యాలు తీసుకుంటే తెలుగు సాహిత్యంలో మరుగంటి సింగనాచార్యులు రచించిన దశరథరాజ నందన చరిత్ర మరియు కూచుమంచి తిమ్మకవి రచించినటువంటి సర్వలక్షణ సార సంగ్రహం కూడా, ఇవన్నీ కూడా నిర్దోష్ట పద్యాలు అత్యంత ప్రసిద్ధి చెందినవండి. ఈ కావ్యాలను పఠించేటప్పుడు పా, ఫా, బా, బా, మా అనే అంటే అక్షరాలు వాడకపోవడం వల్ల పెదవులు కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ అక్షరాలను అనమాట పూర్తిగా వదిలేస్తారనమాట, విడిచిపెట్టి రాస్తారనమాట యాక్చువల్లీ. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను. నేను నెక్స్ట్ వద్దండి కుతుబ్ షాహీల యొక్క పరిపాలన కాలం. ఇది నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పానండి. 1512 నుంచి 1687 వరకు పరిపాలన చేశారండి. మరి ఎవరెవరు చేశారో కూడా చూద్దాం. ఫస్ట్ పర్సన్ సుల్తాన్ కులీ అండి, రెండో వ్యక్తి జంషీద్ కులీ, తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా, తర్వాత ఓకే మహమ్మద్ కులీ కుతుబ్ షా, తర్వాత సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా, లాస్ట్ వ్యక్తి ఎవరంటే అబుల్ హసన్ తానీషా అనమాట. అబుల్ హసన్ తానీషాని ఓకే గోల్కొండకి ఈయన పరిపాలన చేస్తున్నప్పుడు ఈయన దగ్గర ఎవరు ఉంటారంటే అక్కన్న మాదన్న అని చెప్పేసి ఓకే ఇద్దరు ఉంటారనమాట యాక్చువల్లీ. ఓకే, ఈయన యొక్క మంత్రులు అనమాట. అక్కనని మాదన్ని ఔరంగజేబు చంపేస్తాడు యాక్చువల్లీ 1686లో. తర్వాత కాలంలో 1687లో ఈయన ఏం చేస్తాడంటే, అంటే వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత గోల్కొండలోనే దాగుంటాడు అనమాట, బయటికి రాడు. ఎవరు అబుల్ హసన్ తానీషా. దాదాపు 8 నెలల కాలంగా చెప్తారు మనకి. 8 నెలల కాలం పాటు గోల్కొండ మీద దండయాత్ర చేసి మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి ఔరంగజేబు అనమాట ఓకే ఇతన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. పట్టుకొని వెళ్ళిపోయి 1687లో అనమాట పూర్తిగా మొఘల్ సామ్రాజ్యంలో కల్పిస్తారనమాట. దేన్ని గోల్కొండ ప్రాంతం అంటే అక్కడ నుంచి పరిపాలన చేశారనమాట. అయితే అలా 1687 నుంచి 1724 వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా మొఘల్స్ యొక్క అధీనంలో ఉందండి. కానీ 1724లో ఏం జరిగిందంటే షాహర్కేడ్ అనే యుద్ధంలో ఓకేనండి, దక్కన్ ప్రాంతాల్లోనే షాహర్కేడ్ యుద్ధంలో అనమాట ఓకే ఎవరు మొదటి నిజాం అనమాట ఓడించి ఓకే ఆయన అనమాట అడ్మినిస్ట్రేషన్ ప్రారంభించాడండి. సో వాళ్ళు అసఫ్ జాహీలు లేదా నిజాం షాహీలు అండి. మరి మీర్ ఖమరుద్దీన్ చింక్లిచ్ ఖాన్ అంటారు అతను. యాక్చువల్లీ ఒరిజినల్ నేమ్ వచ్చేసి మీర్ ఖమరుద్దీన్ చింక్లిచ్ ఖాన్ అండి. సో మరి నిజాం షాహీలు అయితే 1724 నుంచి 1948 దాకా రూల్ చేశారు. అంటే గోల్కొండ ప్రాంతాన్ని, హైదరాబాద్ ప్రాంతాన్ని పరిపాలించిన రెండు ముస్లిం రాజ్యాలు, ఒకటి కుతుబ్ షాహీలు, రెండోది నిజాం షాహీలు అనమాట. కుతుబ్ షాహీలు అయితే 1512 నుంచి 1687 దాకా రూల్ చేస్తే నిజాం షాహీలు 1724 నుంచి 1948 వరకు రూల్ చేయడం జరిగిందండి. 1948 సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఆపరేషన్ పోలో చేసి హైదరాబాద్ సంస్థానాన్ని అనమాట ఓకేనండి భారత్లో అయితే కలపడం జరిగిందనమాట. అంటే మనకి స్వతంత్ర భారతదేశంలో కలపడం జరిగిందండి వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో. మనకి చాలా సంస్థానాలు కలిసాయి కదా, అందులో కూడా హైదరాబాద్ కూడా ఒకటి ఉందన్నమాట. మరి చిట్ట చివరి ఓకే నిజాం షాహీ రాజు ఎవరండి అంటే మనకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి. కంచర్ల గోపన్న భద్రాచలంలో రామాలయాన్ని ఎప్పుడు నిర్మాణం చేశారు? చూడండి, కంచర్ల గోపన్ననే మనం రామదాసుగా చెప్తాం. ఎందుకంటే రాముడికి దాసు, ఓకే కాళీమాతకి దాసుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కాళిదాస్ అన్నారు. శ్రీరాముడికి దాసుడిగా ఉన్నాడు కాబట్టి ఈయన్ని శ్రీరామదాస్ అన్నారనమాట. యాక్చువల్లీ మనకి బయోపిక్ కూడా వచ్చిందండి. ఓకే, బయోపిక్ ఎవరు తీసారంటే మనకి అక్కినేని నాగార్జున గారు తీయడం జరిగేది అనమాట. ఈయన చాలా పాపులర్ అయినటువంటి అన్నమయ్య అలాగే రామదాస్ రెండు తీశారండి. అన్నమయ్య వచ్చేసి మనకి ఎవరి ఆస్థానంలో ఉంటారంటే మనకి విజయనగర సామ్రాజ్యంలో ఉంటారనమాట. సాళవ నరసింహరాయల టైంలో ఉండేవారు అనమాట యాక్చువల్లీ. ఓకే, ఆయన ఆస్థాన కవి కాదు కానీ సాళవ నరసింహరాయలకి కాంటెంపరీ అనమాట యాక్చువల్లీ. అలాగే కంచర్ల గోపన్న తీసుకుంటే మనకి శ్రీరామదాస్ తీసుకుంటే మనకి కుతుబ్ షాహీలకి కాంటెంపరీ. అంటే మరి ఈయన ఎప్పుడు నిర్మాణం చేశారంటే 1674లో నిర్మించారు భద్రాచలంలోని. మరి
కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో ఓకేనండి అబుల్ హసన్ తానిషా కాలంలో నిర్వహించారనమాట. 1672 నుంచి 80 మధ్యలో, అంటే 1674 అప్రాక్సిమేట్లీ మనకి. అయితే ఆలయ నిర్మాణానికి సంబంధించి తీసుకుంటే అప్పటికే శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాన్ని పోకాల దమ్మక్క అనే భక్తురాల యొక్క సూచన మేరకు ఓకేనండి రామదాస్ అనమాట నిర్మాణం చేయడానికి అనమాట ప్రయత్నం చేశారండి. మరి ఆలయ నిర్మాణానికి ఓకేనండి ఆ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి భూమి శిస్ ఏదైతే ఉందో అది ఆ సుల్తాన్కి ఇవ్వకుండా ఓకేనండి నిర్మాణం చేశారని దీంతో అనమాట అతను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. తర్వాత విడుదల చేయబడ్డారు అతను. ఓకే, మరి హసన్ తానిషా తర్వాత కాలంలో పాల్వంచ అలాగే శంకరగిరి గ్రామాలను అనమాట భద్రాచలం యొక్క శ్రీరాముని ఓకేనండి అంటే భద్రాచలంలో ఉన్నటువంటి రాముని యొక్క దేవాలయానికి అనమాట ఆ నిర్వహణ కోసం అనమాట దానంగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే రైట్. సో ఇవ్వండి మనకి ఇంకోటి చూద్దామంటే నిరంకుశోపాఖ్యానం అనేది ఎవరి యొక్క రచన? నిరంకుశోపాఖ్యానం ఎవరు రాశారంట? కందుకూరు రుద్రకవి, సారంగ తమ్మయ్య, మడికి సెంగనండి, శంకర కవండి. ఆన్సర్ వచ్చేసి మనకి కందుకూరు రుద్రకవి అనమాట. మరి సారంగ తమ్మయ్య ఏం రాశారంటే వైజయంతి విలాసాన్ని రచించడం జరిగింది. చూడండి నిరంకుశుడు అనగా ఇక్కడ ఇంపార్టెంట్ నిరంకుశోపాఖ్యానం ఎలా ఉందంటే చూద్దాం. నిరంకుశుడు అంటే ఏంటి? డిక్టేటర్. ఓకే, ఎలాంటి భవబంధాలు కానీ లేదంటే ఎలాంటి ఇది లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా తను అనుకున్న చేసే వ్యక్తిని నిరంకుశులే డిక్టేటర్ అని చెప్తారనమాట. మరి నిరంకుశుడు అనగా ఏ విధమైన నిబంధనలు అదుపాజ్ఞలు లేని వ్యక్తి అనమాట. ఈ కావ్యంలో కథానాయకుడైనటువంటి నిరంకుశుడు ఒక అహంకారి, నాస్తికుడు మరియు దుర్మార్గుడు అనమాట. అతను నిరంతరం బ్రాహ్మణులను సాధువులను హింసిస్తూ తప్పుతో పట్టిస్తుండేవాడండి. అయితే చివరికి ఒక బ్రాహ్మణుడితో జరిగిన వాదనలో ఓడిపోవడం వలన తన తప్పులు తెలుసుకుని భగవంతుడికి భక్తుడిగా మారుతాడనమాట. ఈ మార్పు వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక సారాంశం అంటే ఇదేంటంటే మనకు నిరంకుశోపాఖ్యానం అనేది పూర్తిగా ఏంటంటే ఒక డివోషనల్ పుస్తకం అనమాట. ఓకే, ఎలా అతను మారాడు అన్నదాన్ని రసవత్రంగా ఓకేనండి కందుకూరు రుద్రకవి రచించడం జరిగిందనమాట. ఈయన తెలుగులో మొట్టమొదటి యక్షగానంగా ప్రసిద్ధి చెందింది. సుగ్రీవ విజయంతో పాటు జనార్దన అష్టకం వంటి కావ్యాలు కూడా రచించడం జరిగింది కందుకూరు రుద్రకవి. ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఇబ్రహీం కులీ కుతుబ్ షాని శివుడితో పోల్చాడు, అలాగే రెంటి చింతలు అనేటటువంటి గ్రామాన్ని కూడా పొందాడు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఆయనే అనమాట ఈయన. మరి తెలుగులో యక్షగానం అనేది ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియ. మరి యక్షగానం అన్నాం కదా మనం ఏంటంటే మొదట కేవలం పాటల రూపంలో ఉండి తర్వాత సంభాషణ నాటక రూపం దాల్చి వీధి నాటకాలు కూడా పరిగణించింది అనమాట. యాక్చువల్లీ ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం తర్వాత తంజావూరు మరియు మొదటిని పరిపాలించిన నాయక రాజుల కాలంలో యక్షగానానికి మంచి ఇంపార్టెన్స్ వచ్చిందండి. సో మనకి తెలుగు సాహిత్యం గురించి చదివేటప్పుడు డెఫినెట్గా మనకి కుతుబ్ షాహీల గురించి ఖచ్చితంగా వస్తుంది. ఈ రైటర్స్ ఎవరెవరైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం వీళ్ళందరి గురించి మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే కుతుబ్ షాహీల టైంలో ఓకేనండి మనకు ఆంధ్ర ప్రాంతంలో అనమాట ఓకే పోర్చుగల్ మన యూరోపియన్స్ కూడా వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆ పరంగా కూడా మనకు డెఫినెట్గా వీళ్ళ మీద క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఇవి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం మరో టాపిక్లో ఉన్నటువంటి ఎంసీక్యూలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి బాలుఐకి యాప్ని మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ కోర్సు తీసుకోవాలనుకున్నా సరే మీకు 199 నుంచి స్టార్ట్ అవుతుందండి. డిజిటల్ బోర్డు మీద చాలా నీట్గా మీకు మంచి ప్రజెంటేషన్ ఇచ్చి డీటెయిల్గా మీకు చాలా సింపుల్ వేలు, ఎంత కాంప్లికేటెడ్ కంటెంట్ అయినా సింపుల్ వేలు మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా నేను చెప్పాను. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.